నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ అమృత మహాపాశుపతం అనేది ప్రతి సమస్య మీద ఇది పరిష్కారాలను చూపించగలుగుతుంది. అత్యంత శక్తివంతమైంది ఈ అమృత మహాపాశుపత హోమం. లింగతో భద్రమండలి కూటమి వేసి 1001 శివలింగంతో పార్థివలింగార్చన చేసి తర్వాత ఈ అమృత పాశుపత హోమం అనేది చేయటం అనేది జరుగుతుంది. ఇది కార్తీక మాసంలో చేయటం వల్ల 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటికి రావడానికి ఇది మంచి మార్గం. మానసికమైనటువంటి ఉల్లాసం, ఊరట కలుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇది మేషరాశి వారికే కాదు, అన్ని రాశుల వారికి వర్తిస్తుంది. ప్రతిరోజు కూడాను ఓం నమః శివాయ ఒత్తులతోటి మీ శక్తుల మేరకు అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం 2 పూట చేయలేని వాళ్ళు సాయంత్రం పూటైనా దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా పరమేశ్వరుడికి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి, చాలా బాగుంటుంది. కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయండి, అది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. మీ ఆశ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి అదే. అందుకే పెద్దలు చెప్తుంటారు, నా కార్తీకో సమో మాస నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం న తీర్థం గంగాయ సమాన. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, పరమేశ్వరుని మించినటువంటి దైవం లేడు, వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు, గంగను మించినటువంటి జలం లేదు అని దీని అర్థం. అంత గొప్ప శివకేశవులకు సంబంధించినటువంటి మాసం కనుకనే ఈ మాసంలో హరిహర సూత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి దీక్షల్ని తీసుకుంటారు. విశేషమైన అనుకూలమైన ఫలితాలను పొందుతుంటారు. ఈ అయ్యప్ప స్వామి వారి దీక్షల్లో నేను చాలా చోట్ల గమనించాను. ఒక పసుపచ్చ బిళ్ళలాగా ఉంటుంది, అది గంధం అని చెప్పనిస్తారు. అది రాసుకుంటే మొహాన మచ్చబట్టం, దానివల్ల ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. అది గంధం కాకుండా ఏదో ఒక పసుపు రంగుని ట్యాబ్లెట్ రూపంలో తీసుకొచ్చి ఇస్తుంటారు. దీక్షలో ఉన్న వాళ్ళకి అవన్నీ తెలియవు కనుక వాడుతుంటారు. అందుకని మీకు మనవి చేస్తున్నాను, మీ గురుస్వాముల దగ్గర కూడా సంప్రదించండి. ఏంటంటే సిద్ధగంధం, ఇందులో ఈ గంధపు పొడి కలుస్తుంది. శివ మారేడు, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు అనేటువంటి 3 రకాల మారేడు వృక్షాలకు సంబంధించినటువంటి ఫలాలకు సంబంధించినటువంటి పొడి ఇందులో కలుస్తుంది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. దాన్ని మించినటువంటిది మరొకటి లేదు. అంత విశిష్టమైన వాటితోటి స్వామివారికి పూజించిన ఆ యొక్క గంధాన్ని మనం ధరించినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.